అసలు వెంకటేష్ గారి క్యామియో కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు భయ్యా. వెంకటేష్ గారు, చిరంజీవి గారు సీనియర్ మోస్ట్ సూపర్ స్టార్స్. వాళ్ళిద్దరు కలిసి ఇంటరాక్ట్ అవుతున్న సీన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అటు హీరోయిక్ ఎలివేషన్స్ తోటైనా గానీ, లేదా ఇక్కడ మంచి జాయ్ఫుల్ కామెడీతోనైనా ఉండాలి. రెండుట్లో అసలు ఏది లేదే. నువ్వు ఫ్యామిలీ హీరోవి ఇటొచ్చావేంటి, మీరు మాస్ నుంచి ఇటొచ్చారేంటి, ఈ డైలాగులకి నవ్వేసేయాలా? అది కామెడీయేనా? అసలు ఏమనుకొని ఏ ధైర్యంతోని ట్రైలర్ జనాలకు నచ్చుతుంది అనుకుని ఈ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేశారు అనిల్ రావిపూడి గారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు భయ్యా. సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకునే వెంకటేష్ గారి క్యారెక్టర్ రివీల్ చేసేశారు. కథ ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేవి కూడా రివీల్ చేసేశారు. అలా రివీల్ చేస్తున్నప్పుడు కంటెంట్ లో ఎంత దమ్ము ఉండాలి, ఒక్కొక్క డైలాగ్ లో ఎంత పవర్ ఉండాలి. ఒక్క డైలాగ్ లో గానీ, ఒక్క సీక్వెన్స్ లో గానీ ఈ ట్రైలర్ వరకు మాత్రం అస్సలు కనిపించలేదు భయ్యా. సరే, సినిమాలో ఏమైనా అడిషనల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో, సినిమా చూసే వరకు ఆగరా బాబు అని మీరు అంటారేమో. నేను కూడా సినిమా గురించి మాట్లాడట్లేదు, ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు కూడా అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఫైనల్ గా మనశంకర వరప్రసాద్ ట్రైలర్ చూసి అయితే నేను ఘోరంగా డిసప్పాయింట్ అయ్యాను భయ్యా. మీలో ఎవరికైనా ఈ ట్రైలర్ నచ్చుంటే అసలు ఎందుకు నచ్చింది, ఏం కనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి భయ్యా.